హలో స్టూడెంట్స్, ఒక్కసారి చూడండి. ECET 2021 పేపర్లో ఒక క్వశ్చన్ చూడండి. విత్ 100 volts అప్లైడ్ అక్రాస్ 1050 ohm resistors in parallel, the current through each resistor equals to 50 ohms. 10 resistors ప్యారలల్లో కనెక్ట్ చేశాడు. అగైన్ for that 100 volts applied. Okay, now what is the current through each, not టోటల్ కరెంట్ he had asked. సో చూడండి, ప్యారలల్లో అంటే ఇలా ఉండాలి, ఆర్ సో ఆన్. ఎన్ని ఇక్కడ 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ ఈ ప్యారలల్ కాంబినేషన్ అనేది కనెక్టెడ్ అక్రాస్ వోల్టేజ్ సోర్స్ V. సో ఇన్ ది ప్యారలల్ కనెక్షన్ ద వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్స్ ఈజ్ సేమ్. ఇక్కడ ఎంత వోల్టేజెస్ ఉంటుందో అది ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. అయితే ఈ కాంబినేషన్కి ఎంత వోల్టేజ్ V అప్లై చేసాం. సో ఇక్కడ వోల్టేజ్ V ఉంటుంది, ఇక్కడ V ఉంటుంది, ఇక్కడ V ఉంటుంది. దెన్ వాట్ ఈజ్ కరెంట్ I? లెట్ దిస్ ఈజ్ I1. సో ఇది I1 అయితే ఇది కూడా I1, ఇది కూడా I1, సో ఆన్. ఇది I. సో ఇవి 10 ఉన్నాయి అంటే 1 2 3 4 సో ఆన్. అంటే ఈ కరెంట్ I వచ్చి ఇటు 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 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇందులోకి వచ్చింది. అగైన్ ఇవన్నీ కలిసిపోయి ఇటు వచ్చింది. నౌ దిస్ I అడగల వాట్ ఈజ్ ద కరెంట్ in each resistors. I is I1 అన్నాను కదా. వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్ V by that value of resistance. What is the voltage applied? 100 volts applied by what is the value of each resistor? 50. Now this becomes 2 amperes. So this is the answer. Okay, now next question is a current source has ఇది ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఏ వోల్టేజ్ సోర్స్ హ్యాస్, ఇదొక ఇలా క్వశ్చన్ ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ హ్యాస్ డాష్. ఇక్కడ కరెంట్ సోర్స్ కోసం మాట్లాడదాం. సిరీస్ రెసిస్టెన్సా, ప్యారలలా, సిరీస్ కెపాసిటెన్సా, ప్యారలల్ కెపాసిటెన్సా. కరెంట్ సోర్స్కి ప్యారలల్ అనే కాన్సెప్ట్ ఉండదు, అవాయిడ్ చేద్దాం. కరెంట్ సోర్స్కి వచ్చేసరికి చూడండి, సపోజ్ సిరీస్లో ఉందనుకోండి, ఇది R, ఇది I. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంది. సో అంటే అది రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ కరెంటు ఇలా వచ్చి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కానీ బట్ ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ డివైడ్ అవుతుంది. అంటే కరెంట్ హ్యాడ్ ఎ డివిజన్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఎప్పుడైతే సిరీస్లో ఉందో దెర్ ఇస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కరెంట్ సోర్స్ I ఆర్ దట్ పర్టికులర్ I. సో దిస్ R నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ కరెంట్ సోర్స్. సో దిస్ నో నీడ్. నువ్వు ఎంత పెట్టినా, 100 ohms పెట్టినా, 1000 ohms పెట్టినా, డజంట్ have any effect on the current source. So the resistance should be in parallel. ఎలాగో చూడు, ఇది R, ఇది వాల్యూ 2 అవచ్చు, 3 అవచ్చు, ఎనీథింగ్. ఈ కరెంట్ సోర్స్ ఇలా వచ్చి ఇటు డివైడ్ అవుతుంది. ఓకే, సో కరెంట్ సోర్స్ మస్ట్ హ్యావ్ ప్యారలల్. ఇంకొక విషయం ఏంటంటే ప్యారలల్ రెసిస్టెన్స్ మాత్రమే ఉండాలి. ఇంకోటి ఏంటంటే సోర్స్ కన్వర్షన్లో మీరు ఒకటి నేర్చుకోవాలి. దిస్ ఇస్ ఆర్, లెట్ దిస్ ఇస్ దిస్ కెన్ బి కన్వర్టెడ్. డ్యూయాలిటీ అంటాం. డ్యూయాలిటీ అంటే దీన్ని ఇలా రాయొచ్చు, లేకపోతే దీన్ని ఇలా రాయొచ్చు. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ దిస్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ V by R. సో కరెంట్ సోర్స్ ఆల్వేస్ మస్ట్ హ్యావ్ ఏ ప్యారలల్ రెసిస్టెన్స్. ఈ సోర్స్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే దీన్ని ఇలా చేయొచ్చు. ఓకే, ఇంకోటి అదే సేమ్ దీన్నే I ఉంది, ప్యారలల్ R ఉంది. సో దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఆర్ డ్యూయాలిటీ. డ్యూయాలిటీ అంటే దీన్ని ఇలా రాయొచ్చని. ఏంటంటే ఇది IR, దిస్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ I into R, దిస్ ఈజ్ R. సో ఇక్కడ ఏ కరెంట్ సోర్స్
హ్యాస్ ప్యారలల్ రెసిస్టెన్స్. వాట్ అబౌట్ వోల్టేజ్ సోర్స్ హ్యాస్? దీనికి ప్యారలల్ ఉంటే కరెంట్ సోర్స్కి వోల్టేజ్ సోర్స్కి సిరీస్. దిస్ ఈస్ థెవెనిన్ ఈక్వివలెంట్, దిస్ ఈస్ నార్టన్ ఈక్వివలెంట్. థియరమ్స్ చెప్పినప్పుడు నేను చెప్తాను, రైట్? దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ 2021. నౌ ద అదర్ క్వశ్చన్ ఈస్ ఏ 10 microfarad capacitance charged to 10 volts has a stored charge equal to Q is equal to how much? Q equal to CV, right? Q equal to CV. C anta 10 microfarad into 10, 100 microfarad. So right, so stored energy ante E equal to half CV square. ఆఫ్ సి ఎంత మైక్రో ఇంటూ వోల్టేజ్ అంటే సో 1/2,000 మైక్రో ఎనర్జీ. ఎనర్జీకి యూనిట్స్ జౌల్స్, రైట్? 10 మైక్రో జౌల్స్.